మనిషి తలలోంచి నీళ్లు పోస్తున్నట్టు చెమట, ఇంత జ్వరంలోనూ. ఆ చెమటలోంచి మనిషి మెర్క్యూరీ వేపర్స్ వాసన. ల్యాబొరేటరీలో మెర్క్యూరీ వేపర్స్ వాసన ఉంటుంటే మీకు ఎలా ఉంటుందో వాడు అలా వాసన కొడతాడు ఆ జ్వరం పేషెంట్. మెర్క్సాల్ 200 సింగిల్ డోస్ క్యూరేట్. ఇలా గ్రూప్స్ మన డ్రగ్స్ సింటమ్స్ పట్టుకుని దాని నుంచి ఆ డ్రగ్ జాగ్రత్తగా చదువుకుని బాగా పరిచయం చేసుకోవాలి. కనుక నేట్రమూర్లో, బ్రైవేనియాలో చెమట పోస్తే ఆల్ సింటమ్స్ డిసపియర్. కాన్వర్స్లీ చెమట పోస్తూ ఉండగా చల్లగా ఉంది, చాలా హాయిగా అని చెప్పి ఫ్యాన్ దగ్గర బ్రైవేనియా వాడు కూర్చున్నాడంటే ఏమవుతుంది? గాలి హాయిగా ఉంది, చల్లగా, చెమట ఆరిపోయింది. చెమట ఆరగానే ఏమవుతుంది? ఇన్స్టంటేనియస్ అగ్రివేషన్ ఆఫ్ ఆల్ ఫిజికల్ సఫరింగ్. తలనొప్పి, మెడ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పులు ఏమున్నాయో అవన్నీ అరగంటలో అన్నీ వచ్చేస్తాయి బ్రైవేనియా వాడికి. చెమట కనుక ఆరబెట్టుకున్నాడు అంటే అలాగే బయట చలిగాలిలోకి వెడితే ప్రాణానికి హాయిగా ఉంటుంది బ్రైవేనియా వాడికి. చెమట ఆరింది అంటే హెల్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఇది బ్రైవేనియా. అలాగే లేడీ మెన్సెస్ లో ఉన్నప్పుడు ఆరు బయటికి వెడితే చెమట ఆరింది అంటే మెన్స్ట్రల్ సైకిల్ ఆ ఫ్లో తప్పను స్టాప్ అయిపోతుంది. విపరీతమైనటువంటి సఫరింగ్స్, అక్కడి నుంచి సైకిల్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి. తర్వాత గైనిక్ ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయి. ఎక్కడో ఉంటుంది కారణం, మనం జాగ్రత్తగా పట్టుకోగలగాలి. అలాగే సన్నీడు పోసేసుకుంటారు కొంత లేడీస్కి, బఫెలోస్కి తేడా లేని వాళ్ళు ఉంటారు. నేను మెన్సెస్ లో ఉన్నప్పుడు శుభ్రంగా సన్నీళ్ళు పోసుకుని అమ్మాయి పాపంగా ఉంది. బ్రైవేనియా పేషెంట్స్ లోనే ఈ బఫెలోస్ ఎక్కువ. సన్నీళ్ళు హాయిగా ఉంటుంది. తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది, అంటే ఫ్లో ఆగిపోతుంది. తర్వాత నెక్స్ట్ 3 months 4 months వరకు ఫ్లో ఉండదు. ఈ లోపల మెంటల్ సింటమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి, హిస్టరికల్ సింటమ్స్. అంటే వాడు అక్కడ తిరుగుతున్నాడు, వీడికి తిరుగుతున్నాడు, మీ తమ్ముడు ఊళ్ళో తిరుగుతున్నాడు, ఇట్లా మొదలెడతారు. ఇట్ స్టార్ట్స్ విత్ స్కాండలైజింగ్ కదా. ఎందుకని లోపల అండర్ కరెంట్ గా ఉన్న వయాసం స్టిమ్యులేట్ అవ్వడం మొదలెట్టింది. ఏమిట్రా ఇలా అవుతారు అని అంటే ఏమిటో పిల్లలకి చదువు చెప్పించలేదు, ఇంకా ఇద్దరు పిల్లలకి పెళ్ళేవారు, ఏం చేద్దామని వీళ్ళందరినీ రోడ్డుకు పెడతావా, అర్ధరాత్రి లేక హస్బెండ్ చంపేస్తూ ఉంటున్నాడు. నీకు నెలకి 1200 రూపాయలు వస్తుంది, ఎక్కడ తగలబెడుతున్నావు? ఇంటికే తగలబెడుతూ ఉంటాడు, అకౌంట్ ఆవిడ దగ్గరే ఉంటుంది. కానీ గైనిక్ ట్రబుల్ కాస్త సైకిక్ ట్రబుల్ కిందకి రిఫ్లెక్ట్ అయింది. అండ్ షీ విల్ బి ఫెస్టర్ హిమ్ అంటిల్ డెత్. ఇంటికి రావడానికి భయం వేసి స్కేర్ చేసేట్టు కొడుతుంది మనిషిని. కనిపించిన ప్రతివాడిని స్కాండలైజ్ చేస్తుంది. నా వంక చూస్తున్నాడు కిటికీలోంచి అంటుంది. వీళ్ళు ఆ మీద ఏమిటో ఐడియాస్ ఉన్నాయి వీడికి, కనుక్కో అంటూ ఉంటుంది హస్బెండ్ని. వాడు ప్రతి చోటుకి వెళ్ళి ఫూల్ అయిపోతూ ఉంటాడు. ఒక్కొక్క తన్నులు కూడా తినేస్తాడు, కామన్ సెన్స్ లేకపోతే. ఏమైంది? గైనిక్ ట్రబుల్ దగ్గర నుంచి హిస్టరికల్ ట్రబుల్, సైకిక్ ట్రబుల్ కొట్టింది. జాగ్రత్తగా ఉండాలి. ఐదర్ షీ షుడ్ బి అగ్రీయబుల్ టు గెట్ క్యూర్డ్ ఆర్ దట్ ఫెలో షుడ్ గెట్ రిడ్ ఆఫ్ హర్. మరి ఏం చేస్తాడు? లేకపోతే అన్పాపులర్, అన్సోషల్ అయిపోతాడు. ఇవన్నీ కూడా నువ్వు వీటికి ఏం చేస్తూ ఉంటారు? ఒకటే బంధుల తోటి ఎలోపతిలో సెడేషన్ అంటే ఈ స్లీపింగ్ పిల్స్, ట్రాంక్యులైజర్స్, ఇట్లాంటి నానా పెంట తినిపిస్తూ ఉంటారు. అంటే మందులు లేవు, అందుకంటే మార్గం లేదు. ఇంకా దిస్ టైప్ ఆఫ్ వెటర్నరీ టైప్ ఆఫ్ బీస్ట్లీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, హషింగ్ అప్ థింగ్స్. తర్వాత క్రమంగా 10-12 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇంకా చేసేది ఏం లేదు. వాళ్ళు బతికున్నా చచ్చినా ఒకటి అనే స్టేజ్, మెంటల్ స్టేజ్కి వచ్చేస్తారు. ఇది ఒక ట్రెండ్. అంటే ఈ నేట్రమూర్ వాళ్ళు, ఇగ్నేషియా వాళ్ళు, బ్రైవేనియా వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఉంటారు. హయస్యామస్ వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. అండ్ పాల్సటిల్లా అబోవ్ ఆల్, వీళ్ళందరూ కూడా ఇలాంటి బందెల దొడ్లో వేసినటువంటి కేసులన్నీ కూడా వాళ్ళ ఆ డ్రగ్గుల దగ్గరికి తీసుకెళ్లి పడేస్తే అవి వెళ్ళిగా అలాగా తగ్గుతూ ఉంటాయి. ఆ డ్రగ్స్ 1 ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో ట్రీట్మెంట్ అయ్యేటప్పటికి మళ్ళీ సెన్సిబుల్ గా బయటపడచ్చు. యంగ్ ఏజ్ లో కనుక బిలో 35 కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఆ పైన చేస్తే చేసేది ఏమీ లేదు. హేజనింగ్ టు ది గ్రేవ్. అది కనుక ఈ మోడాలిటీ బాగా గుర్తుంచుకోవాలి.
వెరీ కంఫర్టబుల్ ఎమిలరేషన్ ఇంటూ స్లీప్ కానీ ఇంటూ స్వెట్ కానీ ఉంటే నేట్రమూర్ ప్రిడామినెంట్గా గుర్తుంచుకోవాలి, బ్రయోనియా కూడా దాంతోపాటు ఆల్మోస్ట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మోడాలిటీ మలేరియాలు. నేట్రమూర్ మలేరియా చెప్పాం కదా, సన్ రైజ్ లేదా 9 AM ఈ రెంట్లో ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. మొదటిది చలేస్తుంది. రెండవ ఐటమ్ షివరింగ్, ఒళ్ళంతా ఉడికిచ్చేస్తుంది. దీంతో పాటు సైమల్టేనియస్ గా హెడేక్. ఎలాంటి హెడేక్? అన్ఇమాజినబుల్ హెడ్ బ్రేకింగ్ హెడేక్ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది. చిల్లు స్టార్ట్ అయినటువంటి 5 నిమిషాల్లో ఒళ్ళు వణకటం మొదలెడుతున్న క్షణం నుంచి హెడేక్ రెచ్చిపోయి అలాగా టాప్కి లేచిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఫీవర్ రైజ్ అయిపోతుంది, చిల్లు దిగిపోతుంది. చలి తగ్గటం మొదలెట్టి ఫీవర్ హెచ్చటం మొదలెడుతుంది సైమల్టేనియస్ గా. ఈ హెడేక్ ఈ పీరియడ్ అంతా ఉంటుంది. ఈ జ్వరం ఉన్నంతసేపు తలనొప్పి ఎలాగే ఉంటుంది. చిల్లు తగ్గిపోయాక ఈ ఫీవర్ ఉంటున్నప్పుడు ఇంకా ఏముంటాయి? మనిషిలో తాపం, మంటలు, హీట్, వామిటింగ్ ఆ టైంలో, అదే పీరియడ్లో వాంతులు. ఎలా అవుతుందో వాంతి చెప్పాం కదా, టిపికల్ సేమ్ గంజినీళ్ళు లాగా వాంతి అయిపోతుంది. ఓ మాట అయినా సరే, 2 మాటలైనా సరే. నేట్రమూర్కి ఆ గంజినీళ్ళ లాంటి డిశ్చార్జెస్ కి డైరెక్ట్ సంబంధం. నెక్స్ట్ ఐటమ్ స్వెట్, చెమటలు. స్టార్ట్ అవటం ఏమిటి? హెడేక్ తగ్గుతుంది, జ్వరం జారిపోతుంది. స్వెట్ స్టార్ట్ అవ్వటం ప్రాణానికి అమ్మయ్య అనిపించడం ప్రారంభం. దిస్ ఈజ్ ది సీక్వెన్స్ అది మలేరియా ఆఫ్ నేట్రమూర్. ఒక్కొక్క డ్రగ్ మలేరియాకు ఒక్కొక్క సీక్వెన్స్ చూస్తున్నాం. ఇదంతా కలిసి ఎక్కడ వరకు వస్తుంది? ఇది మిట్ట మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ క్రతుకాండం అంతా లాగుతుంది. ఈ లక్షణాలతో మలేరియా కనిపిస్తే ఇది నేట్రమూర్ మలేరియా తెలుసుకోవాలి. కేర్ఫుల్ గా ఉండవలసిన విషయం ఏమిటి? జ్వరం ఒంటి మీద ఉండగా నేట్రమూరు వేసినటువంటి వాడు హోమియోపతిలో జాగ్రత్త, ఎవరికైనా వేశాడని తెలిస్తే వాడి దగ్గర మందు పుచ్చుకోకూడదు. దబాయిస్తాడు, చాలా కేసులు నేను వేసా తగ్గిందని. ఉండవచ్చు కానీ మాకు వద్దు అని మనకి. మనం తప్పులు చేసినా ఒక్కొప్పుడు చదువుపోయి ఉండవచ్చు. దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు కమిట్ మిస్టేక్ నోయింగ్లీ. పరిచయం చేయకపోయినా హోమియోపతి ముందు పనిచేస్తుంది అని దబాయిస్తాడు ఒక్కోడు. That's true, but we want to observe the diet prescribed by Hahnemann and Kent because we are pleased to call it homeopathy. హోమియోపతి అని అన్నాం కనుక వాడు చెప్పిన రూల్స్ మనం ఫాలో అవ్వాలి. హోమియోపతి అనే పేరు అలాగే ఉంచి మనం పచ్చని డిస్బిలీవ్ చేస్తామంటే దట్ ఈస్ డాంకీ లాజిక్. మరి వాళ్ళు చెప్పిన రూల్స్ పాటించకుండా వాళ్ళు పెట్టిన పేరు సిస్టమ్కి మనం పెట్టడం పద్ధతి కాదు. యూ కెన్ కాల్ ఇట్ ఆమ్నోపతి ఆర్ ఆటోపతి, నీ సొంత కింద వేసుకో. హోమియోపతి అనకు. ఇంకా హోమియోపతి అంటే అది ఫాలో అయితే హోమియోపతి. ఇది చూసుకోవాలి. ఎప్పుడు ఏం వేయకూడదు, దండం పెట్టి చూస్తూ ఉండాలి తగ్గిందాక. ఇందాక చెప్పింది అదే. చివరికి సబ్నార్మల్ వస్తుంది చూసా, ఆ సబ్నార్మల్ రానిచ్చి శుభ్రంగా బ్రయోనియా 1 mO డోస్ వేయాలి. అంటే ఇదే నేట్రమూర్ అనుకోండి, పుష్పార్థాయి మీద తిలా అంటారు. అట్లా వేస్తే మర్నాడు ఫీవర్ ఉండదు, ఏముండవు. డాక్టర్ పెట్టి దుడిచేసినట్టే బ్రయోనియా 1 mO వేస్తే. తర్వాత ఎన్నాళ్ళు అట్లా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి, గేజ్ చేయడానికి.
నెల 2 నెలల్లో ఉంటుంది. మళ్ళా ఓ రోజున రైహిన్ వచ్చేస్తుంది. ఈ మాట అంటే నెల ఆగిందా 2 నెలలు ఆగిందా చూసుకోండి. మళ్ళీ ఈ మాట వేయండి. వేస్తే దానికి డబల్ ది టైం అవుతుంది. ఈ మాట ఇది ప్రైమరీ అవన్నీ వేస్తే దాంట్లో హాఫ్ ది టైం తీసుకుని అంటే నెల 15 రోజులు టైం తీసుకుని ఆ రోజు రాత్రి నేట్రమూర్ 200 వేయండి. ఇంకా రాదు. అంటే హోమియోపతిలో అగ్రవేషన్స్ లేకుండా చేసే ట్రీట్మెంటు లేక సైంటిఫిక్ ఆర్థడాక్స్ హోమియోపతి అంటారు దీన్ని. ఇలా వాళ్ళు చెప్పినవన్నీ మనం అబ్జర్వ్ చేయకపోతే ఏమవుతుందంటే హోమియోపతిలో అగ్రవేషన్ లేకుండా ఎలా తగ్గుతుందండి అని కబుర్లు చెప్పవలసి ఉంది. మన దగ్గర కనుక కొంచెం గుడ్ సెన్స్ ఉంటే హోమియోపతిక్ అగ్రవేషన్ అనేటువంటిది 100కి 80 కేసుల్లో లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. పేషెంట్ మీద ఆ మాత్రం మనకు గుడ్ సెన్స్ ఉండాలి. వాడిది కూడా లైఫే అనే సంగతి మనకు గుర్తుండాలి. ఈవెన్ మలేరియా. అలాగే ఆర్సనికం ఆల్బంతో చాలా కేసులు క్యూర్ అవుతాయి. అలాగే చైనాతో చాలా కేసులు క్యూర్ అవుతాయి. దేంతో అయినా సరే నేట్రమూర్తో కానీ ఆర్సనిక ఆల్బంతో కానీ వీటితో కానీ ఎగ్జాక్ట్గా టాలీ అయిపోయి క్యూర్ కాకుండా ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తే కొన్ని ఉన్నాయి మలేరియా అలాంటివి. అప్పుడు పెద్ద వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఆలోచించాలి మనం. అంటే ఈ కేడర్ మారుతుంది. ఇంటర్నేషనల్ లాకి అప్లై చేయాలి. వాళ్ళలో మొట్టమొదటి వాడు కంప్లీట్గా క్యూర్ చేసేటువంటి వాడు చైనా. అప్పుడు వారికి ఇవ్వవలసిన గౌరవం మినిమం 10M. అంటే ఒకటే డోస్ చైనా 10M వేసి వదిలిపెట్టండి. ఇంకా మళ్ళీ లైఫ్లో వాళ్ళకి ఆ మలేరియా రాకపోవచ్చు. లేదా 2-3 ఏళ్ల తర్వాత మళ్ళా వస్తే చైనా 50M ఒక డోస్ వేయండి. ఇంకా మంచిగా ఈ 2వ గ్రేడ్లో ఉన్న డ్రగ్గుల గురించి మనం ఇంకొక వారం తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు మనం దాదాపు ఒక మొదటి గ్రేడ్లో ఉన్న డ్రగ్గులు చెప్పుకుంటుంది. తర్వాత ఇక్కడికి మోడాలిటీసు డిస్టింగ్విషింగ్ సింప్టమ్స్ అయిపోయినాయి. కొన్ని ప్రత్యేకమైన విషయాలు నేట్రమూర్ను గురించి. తలనొప్పి వచ్చినప్పుడు సామాన్యంగా నేట్రమూర్ తలనొప్పి కనుక అదైతే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సెరిబెల్లం బ్యాక్ ఆఫ్ ది హెడ్ లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి దాని నుంచి ముందుకి ప్రసరించవచ్చు, అటు వెనక్కి భుజాల్లోకి వెన్నెముకలోకి ప్రసరించవచ్చు. కాబట్టి ఇది దేంతో సిమిలారిటీ ఉన్నది? ఈ హెడేక్ సన్ స్ట్రోక్ అంటే ఏ ఫ్యాటల్ అటాక్. సామాన్యంగా తెలియకుండా చచ్చిపోయి కొలాప్స్ అయిపోతారు అనుకున్నంత తేలిగ్గా సన్ స్ట్రోక్ అంటే. మెనీ పీపుల్ డై వితిన్ 24 hours వితౌట్ ఎనీ అపియరెంట్ కాజ్. చాలా నీరసంగా ఉంటుంది, అలా పడుకుంటారు. ఏం తినబుద్ధి పుట్టదు, ఏమి తాగబుద్ధి పుట్టదు. ఏమన్నా ఇస్తా ఉంటే రిఫ్యూజ్ చేస్తారు. కామ్గా పడుకుని ఉంటే ప్రాణానికి అలా హాయిగా ఉన్నట్లుగా ఉంటుంది. దే కొలాప్స్. ఇంకేం సిమ్టమ్స్ ఉండవు. ఒక్కొప్పుడు అంత డేంజరస్ కాన్స్టిట్యూషన్స్ కాకపోయినట్లయితే సిమ్టమ్స్ ఉంటాయి. ఏమి? విపరీతమైన దాహం, ఈ రకమైన హెడేక్, ఒళ్ళంతా తాపం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఉన్నాయంటే అంత డేంజరస్ కాదని అర్థం. సన్ స్ట్రోక్ ఒళ్ళంతా మంటలు కానీ, వికారం కానీ, వాంతులు కానీ ఇవన్నీ అవుతున్నాయంటే టైం అలౌ చేస్తున్నారు అర్థం. ఇవేది లేకపోతే మనకి తెలియకుండానే మనసులో పేషెంట్ కొలాప్స్ అవ్వచ్చు. సిమ్టమ్స్ లేని సన్ స్ట్రోక్ ఇట్ ఈస్ టూ ఫ్యాటల్ అండ్ టూ డేంజర్. కొద్దిగా డల్ హెడేక్ ఉంటుంది. పేషెంట్ని చూసి వచ్చి మళ్ళీ మనం ఎంక్వైరీ చేసి మర్నాడు సాయంత్రం ఎట్లా ఉన్నాడు అని అడిగితే వాళ్ళు అలా తలకాయ తిప్పుకుని పక్క వెళ్ళిపోతారు. బికాస్ ది పేషెంట్ విల్ బి నో మోర్. సన్ స్ట్రోక్ యొక్క నేచర్ తెలుసుకోకపోతే దే విల్ బి డ్రాప్ పేషెంట్. ఈ సన్ స్ట్రోక్స్ లో ఏదైనా సరే ఈ వెనక నొప్పిగా ఉన్నది
అన్న లక్షణం కనిపించి, దాంతో పాటు ఫస్ట్ దాహం ఉంటుంది. ఈ రెండు లక్షణాలు ఉండి వీక్నెస్ ఇవి కనిపిస్తే తప్పకుండా నేట్రమూర్ ట్రీట్మెంట్ వాడికి ఇవ్వాలి వెంటనే, ఇమీడియట్ గా. ఎంత వేయాలి? రెడీగా మన దగ్గర ఉంటే 3x, 3x రెడీ లేకుండా ఉంటే తాత్సారం చేయకుండా 6x. అంతకంటే పై పొటెన్సీ వేయవారు పెద్ద పెద్ద హోమియోపతులు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఆ టైంకి. అంటే ఎంత పొటెన్సీ వేస్తే అంత పెద్ద హోమియోపతి కింద లెక్క కదా, భూపతి. అంటే అప్పుడు దమిడి పనికిరాదు ఆ టైంలో, నేట్రమూరు ఏం లాభం లేదు. రైల్వే ఆఫీసర్ గారు, హయ్యెస్ట్ ఆఫీసరు ఏసీ కంపార్ట్మెంట్ లో పెడుతూ ఉంటే ఆ కంపార్ట్మెంట్ కింద రిపేర్ చేయడానికి శుద్ధి పెట్టి కొట్టేటువంటి వాడికి ఆ ఆఫీసర్ గారు ఎట్లా అయితే పనిచేయడం, వాడికి ఆ పూట తినడానికి ఏది లేదనుకోండి పాపం. ఆ పైన కూర్చున్న ఆఫీసర్కి వీడికి కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత ఉందో, నేట్రమూర్ పొటెన్సీలు అంటే 30-200 ఈ సన్ స్ట్రోక్ పేషెంట్ కి కమ్యూనికేషన్ గ్యాప్ అంత ఉంటుంది. ఇవి తీసుకొని ఈ టాబ్లెట్స్ దాదాపు ఒక 10 టాబ్లెట్స్ తీసుకోండి. తీసుకుని ఒక 2 ounces వాటర్లో డిజాల్వ్ చేయండి, డిస్టిల్డ్ వాటర్లో. బావి ఉంటే దాంట్లో డిజాల్వ్ చేయొచ్చు, వెల్ వాటర్లో, లేకపోతే డిస్టిల్డ్ వాటర్. నెవర్ ట్యాప్ వాటర్, బికాస్ ది క్లోరిన్ ఈట్స్ అవే ది సోడియం క్లోరైడ్. ట్యాప్ వాటర్లో క్లోరిన్ నానా కార్పొరేషన్ పెంటా ఉంటాయి, దాని నిండా కెమికల్ నాన్ సెన్స్ అంతా ఉంటుంది, పొల్యూషన్స్ అన్నీ ఉంటాయి. బావి ఉంటే ఒక చేత నీళ్ళు తోడి అది తీసివేయచ్చు, లేదా డిస్టిల్డ్ వాటర్ రెడీగా ఉంచుకోవాలి. యాంపుల్స్ బద్దలు కొట్టి వేసి డిజాల్వ్ చేయాలి. వేసి తడవకు ఒక 2 స్పూన్స్ చొప్పున ప్రతి 5 నిమిషాలకి ఒక 2 స్పూన్స్ వేస్తూ ఉండాలి. బాగా దాహంగా ఉందంటే గ్లాస్తో నీళ్లు గటగట తాగేందుకు మంచి నీళ్లు వేరే ఇస్తూ ఉండాలి. అవి కూడా ట్యాప్ వాటర్ కాకుండా ఉన్నట్లయితే వాడు షూర్గా బతుకుతాడు. ఎందుకంటే క్లోరిన్ ఈజ్ మోర్ దాన్ ఏ పాయిజన్ ఫర్ సన్ స్ట్రోక్, అది కొందరికి తెలుసు. క్లోరినేటెడ్ వాటర్ ఇచ్చారంటే వాడు దానివల్ల వెళ్ళిపోవచ్చు, గంగ తీర్థం, తులసి తీర్థం. ప్రతి 5 నిమిషాలకి 2 చెంచాలు నీళ్లు వస్తూ ఇవి వాడు తాగే మంచినీళ్ళు మాత్రం మామూలే కాచి చల్లార్చినవి ఇచ్చేయండి. బావి నీళ్ళు అయితే క్లీన్గా ఉన్నటువంటి ప్లేస్ కనుక నీళ్లు క్లీన్గా ఉంటే కాసక్కర్లేదు, తగ్గిపోతుంది, ఇంకేం లేదు. వాడికి ఐస్ కూల్డ్ థింగ్స్ ఇవ్వకూడదు. అంటే యూ మే సమ్టైమ్స్ హేజన్ హిస్ డెత్ బై గివింగ్ హిమ్ ఐస్ సోడా ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇంకా షూర్గా వాడు బతకాలంటే ఏం చేయాలంటే శుభ్రమైన బటర్ కానీ నెయ్యి కానీ చేతికి రాసుకుని వాడికి వెన్నుకి, పొట్టకి, చేతులకి రాసేయాలి. నెయ్యి ఒంటికి రాసి లోపలికి కొంచెం వారం డ్రింక్. హాట్ డ్రింక్ అంటే మన విశాఖపట్నంలో అర్థం వేరు, అందుకని వారం డ్రింక్ అనేది తీసుకున్నాం. ఇంటర్నేషనల్ సీపోర్ట్స్ లోను, ఎయిర్పోర్ట్స్ లోను హాట్ డ్రింక్ అనేటువంటి మాటకి కల్కి అవతారం అని అర్థం, అంటే వైట్ హార్స్. అందుకని వారం డ్రింక్ శుభ్రంగా వెచ్చగా ఉన్నటువంటి మిల్క్ కానీ, టీ కానీ, కాఫీ కానీ చిక్కగా లేకుండా చూసి లైట్గా ఉడికి తాగడానికి ఒక గ్లాస్ ఇచ్చేయండి. చూస్తూ ఉండగా అన్ని తగ్గిపోతాయి, సేవ్ అయిపోతాయి. అయితే కాఫీ ఇచ్చినా, టీ ఇచ్చినా మీ నేట్రమూర్ పని చేయరు. అందుకని మజ్జిగ వెచ్చగా ఇవ్వడానికి వీల్లేదు కనుక అప్పుడు పనికి తర్వాత అప్పుడు తలచేరబోయాల్సిందే. వెచ్చగా ఇవ్వాలంటే పాలు, హార్లిక్స్, అది కూడా డైల్యూటెడ్. ఐడియల్ థింగ్ ఏమిటంటే గ్లాస్ నీళ్లలో 2-3 చెంచాలు అన్నపు గంజి వేసి కలిపి
అందులో ఒకటి రెండు ఉప్పు రాళ్ళు వేసి, అంటే ట్రెడిషనల్ ఏన్షియంట్ మోస్ట్ ట్రీట్మెంట్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, చాల్డియా అండ్ ఈజిప్ట్. అంటే ఈ మూడు దేశాల్లోనూ కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ తెలుసు. ఏన్షియంట్ ఇండియా, ఈజిప్ట్ అండ్ చాల్డియా. గ్లాస్ నీళ్లు తీసుకుని, వేడి నీళ్లు, ఆ నీళ్లలో కొంచెం నెయ్యి వేసి, ఇది ఈ మూడు కంట్రీస్లోనూ మీకు రూరల్ ట్రీట్మెంట్లో కనిపిస్తుంది. ఫార్ మోర్ సైంటిఫిక్ దాన్ ది మోడర్న్ ఏరోపతిక్ వే ఆఫ్ డీలింగ్ సన్ స్ట్రోక్స్. వస్తున్నాను, ఒకటి చెప్పాక ఇంకోటి చెప్పుకున్నాం. రెండు లేకపోతే ఇద్దరు మనం చెబుతుంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇద్దరు ప్రొఫెసర్స్ అంటే ఏమవుతుంది మరి కన్ఫ్యూజ్. ఏది గంజిలో సాల్ట్ వేస్తే నేత్రమూర్తి సక్కర్లేదు. సేమ్ థింగ్. అంటే మనకి ఆశ్చర్యం వేసేది ఏంటంటే కొన్ని విషయాలు క్రియేషన్లో నేచర్స్ ఇంటెలిజెన్సెస్ హూమ్ వీ కాల్ ది దేవాస్ ఆర్ ఆర్కేంజల్స్, వాళ్ళు ఎలా ఉపదేశం చేశారు ప్రిమిటివ్ మ్యాన్కైండ్కి. మన ఒళ్ళు పొగరు చొప్పున వాళ్ళని ప్రిమిటివ్ అని అంటున్నాం అని తెలుస్తాయి ఇట్లాంటివి చూస్తే. అంటే ఆర్ వీ రియల్లీ ఎడ్యుకేటెడ్? వీఆర్ బ్రూట్స్ ఇన్ కాలింగ్ దెమ్ ప్రిమిటివ్ మెన్. తమాషగా అంతకంటే బెటర్ షూర్ ట్రీట్మెంట్ లేదు. అది ఒక చెంచా నెయ్యి వేసి వేడి నీళ్ళలో ఒక రెండు ఉప్పురాళ్ళు వేసి కలిపేసేస్తే నేత్రమూర్తి 6 మధ్యలో ఉంటుంది నేత్రం. కానీ ఇంకా ప్లస్ సంథింగ్ ఎల్స్ విచ్ హోమియోపతి ఆల్సో డస్ నాట్ నో టిల్ టుడే. ఎందుకంటే హ్యానిమన్ కూడా ఆర్థడాక్స్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఏన్షియంట్ మోస్ట్ థింగ్స్ హియర్ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ అండ్ నాట్ అట్ ఆల్ అబౌట్ ఇండియా. మనం ఇండియన్స్కే తెలియదు ఇండియాలో ఏమున్నదో, వాడికి అందరం వాళ్ళకేం తెలుస్తుంది. అందుకని ఈ నెయ్యి వేడి నీళ్ళలో వేస్తే ఏం జరుగుతుందో ఏన్షియంట్ ఈజిప్షియన్స్కి, ఇండియన్స్కి, చాల్డియన్స్కి తెలుసు. హ్యానిమన్కి కూడా తెలియడానికి అవకాశం లేకపోయింది. అవకాశం ఉన్నట్లయితే ఆయన ఫార్ములా ఇచ్చిండేవాడు. ఒక గ్లాసుగా తాగించడం ఒంటికి సవర్ రాసిన వెంటనే స్వెట్టింగ్ వస్తుంది. నేత్రమూర్తి స్వెట్టింగ్కి ఇందా చెప్పిన సంబంధం వచ్చేస్తుంది. వచ్చి నో సన్ స్ట్రోక్, ఇంక వాడు భోజనం చేయొచ్చు, తిరగతాన్ని చేయొచ్చు, అయిపోయింది. అంటే ఇన్స్టంటేనియస్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ ట్రైవ్ ఇస్తే కొలాప్స్ అవ్వచ్చు కేసులో. అందుకని నేత్రమూరులో ఇతర ఔషధములతో సంబంధం చెప్పుకోవాల్సి ఉంది. అది ఫినిష్ చేస్తున్నాం. మొన్న చెప్పాను, మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను. ఇగ్నేషియా, హయస్యామస్, మొన్న రాసుకున్నవాడు రాసుకోక్కర్లేదు. వల్సటిలా, ఎపిస్మెల్, ఈ 4 డ్రగ్గులు ప్రత్యేకంగా నేత్రమూరు అనుబంధ ఔషధంగా కలిగి ఉంటుంది. అనగా నేత్రమూర్ కంప్లీట్స్ ది క్యూర్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 4 డ్రగ్స్. ఈ 4ంటిలో ఏదో ఒక దాంతో వైద్యం జరిగిన తర్వాత వైద్య ప్రక్రియ పూర్తి కానప్పుడు వీటికి వైద్యం పూర్తి చేయడానికి సామర్థ్యం చాలన్నటువంటి వ్యాధులలో నేత్రమూరు కంప్లీట్ చేస్తుంది. సైకలాజికల్ కేసెస్ లో ఇగ్నేషియా, హయస్యామస్, వల్సటిలా. అలాగే వాస్కులర్ డిస్టర్బెన్స్ కేసెస్, హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్, కార్డియాక్ ట్రబుల్స్, ఇట్లాంటి వాటిలలో ఎపిస్మెల్ క్యూర్ చేసి టెండెన్సీస్ ఇంకా మిగిలిపోయినటువంటి వాటిలలో నేత్రమూరు ఫర్ లైఫ్ క్యూర్ చేస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, హైపర్ టెన్షన్, హైపోటెన్షన్, ఇట్లాంటివన్నీ. అంటే వాస్కులర్ డిస్టర్బెన్స్ డిసీజెస్ అని చెప్పుకోవచ్చు సామాన్యంగా. అంటే రక్తవాహిక సంబంధమైనటువంటి వ్యాధులు. ఇది ఒకటి. ఇంకొక సెట్ ఆఫ్ డ్రగ్స్ దీనికి సంబంధించినటువంటి, ఇది దాని కింద రాసుకోకూడదు. ఈ సెట్ వేరు. నెపార్సల్, యాసిడ్ నైట్రిక్ లేక నైట్రిక్ యాసిడ్, ఆర్జెంటినం నైట్రిక్, ఎల్యూమినా. వీటిలో దాదాపు సమానమైనటువంటి డెప్త్ కలిగినటువంటి నేత్రమూర్తి ఇవన్నీ.
ఈ చెప్పబడిన 4 ఔషధములు అల్యూమినా, హెపార్సల్ఫ్, యాసిడ్ నైట్రిక్, ఆర్జెంటినం నైట్రికం. దే ఆర్ ఆల్మోస్ట్ యాజ్ డీప్ యాజ్ నేట్రమోర్. అందులో బాగా లాంగ్ స్టాండింగ్ క్రానిక్ కేసెస్, డిలేడ్ రేటర్, ఒక్కొక్క వీటిలలో కూడా లొంగగా సగం క్యూర్ అయి ఉంటాయి. అలాంటి వాటిలలో ఒక్కొక్క వీటిలలో కూడా లొంగగా సగం క్యూర్ అయి ఉంటాయి. అలాంటి వాటిలలో నేట్రమోర్ 1 డోస్ కనుక వేస్తే వాటి క్యూర్ కంప్లీట్ అయిపోతుంది. నేట్రమోర్ 200. అంటే వెన్ ది క్యూర్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్, బట్ వెన్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ కంప్లీట్. అవును, వస్తాను, ఏం పర్వాలేదు. ఇవన్నీ దాదాపు ఒకే డెప్త్ కలిగినవి. అంతేకాదు, ఒకవేళ నేట్రమోర్తో కూడా క్యూర్ కంప్లీట్ కాక ఇంకా లింగరింగ్ సింటమ్స్ కనుక ఉన్నట్లయితే ఈ మిగతా 4 ఏ డ్రగ్ సూట్ అవుతుందో సెలెక్ట్ చేసుకుని 1 డోస్ 200 వేయాలి. ఆర్జెంటినం నైట్రికము, నేట్రమోరు ఒకదాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి. అంటే ఎనిమికల్స్ కాదు. హ్యానిమన్ చెప్పిన మూల సూత్రాల ప్రకారం ఒక డ్రగ్ తో ట్రీట్ చేసిన తర్వాత క్యూర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి కంప్లీషన్ అనేది జరగకుండా ఉన్నది అంటే 2 కారణాలు. ఒకటి, ది డ్రగ్ ఇస్ గివెన్ జస్ట్ ఏ లిటిల్ మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అప్పుడు క్యూర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి సచిన క్యూర్ అవుతుంది జన్మలో. క్రానిక్ డిసీజ్ లో ఆర్గనాన్ జాగ్రత్త చదవండి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే వెన్ వీఆర్ ఎబిట్ ఓవర్ ఎంతూజియాస్టిక్ అబౌట్ అవర్ డోసేజ్, కొంచెం ఓవర్ డోయింగ్ చేసినప్పుడు 7-8 ఏళ్ల పాటు అట్లా క్యూర్ అయిపోతుంది. మధ్య టెండెన్సీ కనిపిస్తుంది. అది 5-6 ఏళ్ళు అయిన తర్వాత డిసపియర్ అయినా అయిపోవచ్చు. ఏది వీడు వేసినటువంటి ఓవర్ డోస్ కనుక చాలా నెగ్లిజిబుల్ అయితే, లేదా ఉండి మళ్ళీ అటుపక్క ఫ్లేరప్ అయినా కావచ్చు కేసు. ఆల్మోస్ట్ క్యూర్. అలాంటప్పుడు ఆ డ్రగ్ని కట్ చేసేయాలి. ఆ డ్రగ్ని దేంతో కట్ చేయాలి అంటే వీటిలలో దేనికి దగ్గరగా ఉంటుందో అప్పుడు కండిషన్, వీటిలలో ఏదో దాని కిందికి వస్తాడు. అప్పుడు నేట్రమోర్తో 1 ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో ట్రీట్మెంట్ అయిపోయిన వాడు ఏ లిటిల్ మోర్ దాన్ రిక్వైర్డ్ నేట్రమోర్ డోస్ వాడికి ఇచ్చి ఉన్నట్లయితే వీటిలలో ఏదో దాని దగ్గరికి తయారవుతాడు. మళ్ళీ రీకేస్ టేకింగ్ తీసుకున్నట్లయితే అది దాని అర్థం. అప్పుడు 200లో డోసు. ఇంకా ముఖ్యంగా థ్రోట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాటన్నిటిలో ఇది మోర్ ట్రూ అండ్ మోర్ ప్రాబబుల్. గొంతుకు సంబంధించినటువంటి బాధలు అంటే గొంతు నొప్పి, గొంతు దొరద, చలిగాలిలో గొంతు ఏదో బాధ చేసింది, లేదా రిపీటెడ్గా గొంతు బాధగా ఉంటుంది, ఇట్లాంటి వాటిలలో ఇప్పుడు నేను చెప్పినటువంటిది నేట్రమోర్ తప్పకుండా కంప్లీట్ చేస్తుందని క్యూర్. ఈ పై చెప్పినటువంటి వాటిలలో ఏ లిటిల్ ఓవర్ డోస్ అయినప్పుడు. ఎందుకంటే నేట్రమోర్ న్యూట్రలైజర్స్ ఆర్జెంటినం నైట్రికం ఆటోమేటిక్ గా. ఆర్జెంటినం నైట్రికం కనుకైతే ఇట్ న్యూట్రలైజర్స్ నేట్రమోర్. అందుకని కొంచెం ఏ లిటిల్ బిట్ ఓవర్ డోస్ అన్నటువంటి దానికి ఈ మోస్తరుగా ఈ సెట్ 1, 2, 3, 4, 5 డ్రగ్స్ ఒక సెట్గా గుర్తుంచుకోవాలి. అల్యూమినా, హెపార్సల్ఫ్, యాసిడ్ నైట్రిక్, ఆర్జెంటినం నైట్రికం, నేట్రమోర్. వీటన్నిటిలో థ్రోట్ సింటమ్స్ లో ఒక సింటమ్ కామన్ గా ఉంది. ఇన్ని మందుల్లోనూ కూడా మీకు కామన్ గా ఉన్న సింటమ్ ఒకటి ఉంది, థ్రోట్ సింటమ్. అది ఫిష్ బోన్ సెన్సేషన్ ఇన్ ది థ్రోట్. ఫిష్ బోన్ సెన్సేషన్ ఇన్ ది థ్రోట్. వెజిటేరియన్ భాషలో చెప్పాలంటే గొంతులో విస్తరి పుల్ల గుచ్చుకున్నట్టు 2 ఊలాగే ఉంటాయి. అంటే గొంతులో ఏదో గుచ్చుకుందని, విస్తరి బద్ద ఉండిపోయింది అంటూ ఉంటారు, కాటలు చిమ్మేస్తుంటారు. అదేనమాట. ఇవి వీటన్నిటికి కాదు. ఇప్పుడు చెప్పిన డ్రగ్స్ అన్నిటికీ గొంతు నొప్పి చేసినా, జలుబు చేసినా,
ఏం చేసినా ఈ సెన్సేషన్ ఉన్నదంటే వీటిలో ఏదో ఒక డ్రగ్ పడుతుంది. దాంతోపాటు గొంతు మారిపోయినటువంటి దగ్గు కనుక వచ్చినట్లయితే రాత్రిపూట బయలుదేరి తెల్లారేటప్పటికి, అంటే కుర్రవాడికి వాడి గొంతు కాకుండా వేరే గాడి గరుస్తున్నట్టు దగ్గు వస్తుంది, క్రూపీ కాఫ్ అంటారు. గొంతు వెదర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కొక్కప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోతే తెల్లవారి లోపల డిఫ్టీరియా వచ్చి కుర్రవాడికి డేంజర్ జరగవచ్చు. కర్రన వినిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటిలలో హెపార్ట్స్ ఆఫ్ ప్రామినెన్స్ వీటన్నిటిలో వస్తుంది. తరచూ అలా జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నా కూడా హెపార్ట్స్ ఆఫ్ ప్రామినెంట్గా వస్తుంది. అలా కాకుండా ఒక ఏజ్ దాటాక సైకోసిస్ కానీ సోరా కానీ ఊరికే ఓవర్ డ్రింకింగ్ వల్ల మిగతా సిస్టము ఒక పక్కకి అలా కట్టుకుని ఉండి ఒక సింటమ్ క్రమంగా ప్రివేల్ అవుతుంది. రాను 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 నాలిక అవతల ఎండ్లో, థ్రోట్ గల్లెట్ అవతల గొంతులోకి నాలిక చొరబడుతున్నటువంటి ప్రదేశంలో ఆకురాయిలాగా పనసకాయ పైన సర్ఫేస్ లాగా ఏర్పడుతుంది. గ్రాన్యులేషన్స్ ఏర్పడతాయి, పొక్కులు వస్తాయి నాలిక మీద. తన కాకరకాయ లాగా అలా ఏర్పడుతుంది నాలిక మొదట్లో. ఏర్పడి ముందు కొంచెం టీజింగ్ టైప్ ఆఫ్ కాఫ్ డైలీ అలాగా వచ్చి కొన్ని నెలలు, ఒక్కొక్క సంవత్సరాలు క్రమంగా అవి నాలిక మీద గుండ్రటి కాయలు అవుతాయి. ఈ కాయలైన తర్వాత ఏది తింటూ ఉన్నా కానీ వాటి మించి పోతూ ఉంటుంది. టిక్లింగ్ అయ్యి తప్పకుండా తగ్గుస్తుంది. ఇవన్నీ కూడా మనకి సర్వసామాన్యమైనటువంటి లక్షణాలు. డాక్టర్ చూస్తూనే ఉంటాడు రోజు. ఈ 10 ఏళ్ళు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మెదుగుతూ ఉంటే బాధగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, ఏదో లేదు మామూలేనండి. తర్వాత మరీ బాధగా ఉన్నది అన్నప్పుడు ముక్క తీసి పైకి పంపించేసి థ్రోట్ క్యాన్సర్ అయిందంటారు. నెక్స్ట్ ఇలాంటి దానికి దారి తీస్తూ ఉన్నటువంటి కొన్ని కేసులు ఉంటాయి స్లోగా. అలాంటి దాంట్లో మీరు మెంటల్ సింటమ్స్ జాగ్రత్తగా చూసుకుని వీటన్నిటిలో మొట్టమొదటి కావాల్సింది ఎల్యూమినా వస్తుంది. యూ హ్యావ్ టు సెలెక్ట్, see if the patient belongs to illumina, because more than 50% of these patients belong to illumina. మనం చెప్పిన మెంటల్ సింటమ్స్ చూసుకోవాలి. ఎవ్రీథింగ్ ఫీల్స్ అన్రియల్ ఆర్ యాజ్ ఇఫ్ ఇన్ ఏ డ్రీమ్. కెలాడియంతో పాటు మనం చెప్పుకున్న మెంటల్ సింటమ్ అది ఉండాలి. ప్లస్ ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే హ్యానిమన్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్స్ లో ఎల్యూమినాకి సింటమ్స్ ఉన్నాయని బాగా తన శరీరం మీద ప్రూవ్ చేసినప్పుడు గ్రహించాడు. లైఫ్ లో పోవని కూడా గ్రహించాడు. లేకపోతే క్యాన్సర్ ని క్యూర్ చేయడానికి అవకాశం లేదు. అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడైనా కనీసం కొన్ని క్యాన్సర్లైనా క్యూర్ కావాలి కదా. కావాలంటే ఏం గుణాలు ఉండాలి ఎల్యూమినాలో? అది ఆరోగ్యవంతులైన శరీరం మీద ప్రూవ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ గా అది ఇంకా పోలే. యానిమల్కి పోలే. ఈ డైట్ విత్ ఇట్ అంటే క్యాన్సర్తో కాదు, గొంతు ఇది ఇట్లా ఉండిపోయింది. తర్వాత ఆయన అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశాడు. ప్రపంచానికి ఇవాడు కాదు ఏనాడైనా సరే థ్రోట్ క్యాన్సర్కి ఎవడైనా వరప్రసాదం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అప్పట్లో జర్మనీలో, ఫ్రాన్స్లో, ఇంగ్లాండ్లో ఉంటూ ఉన్నటువంటి చోట్లలో పూర్ హౌసెస్లో అల్యూమినియం ప్లేట్స్లో భోజనాలు పెడుతూ ఉండేవాడు. అక్కడంతా స్టాటిస్టిక్స్ తీశాడు. తీస్తే ఆ పూర్ హౌసెస్లో ఉంటున్నటువంటి వాళ్లలో మోర్ దాన్ 50% థ్రోట్ పెయిన్తోనూ దాదాపు సస్పెక్టెడ్ థ్రోట్ క్యాన్సర్తోనూ చచ్చిపోయారు. అండ్ వెన్ హీ సబ్మిటెడ్ హిస్ ఫస్ట్ పేపర్ ఇట్ వాజ్ ఆర్డర్డ్ దట్ ది ప్లేట్స్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్. ఎల్యూమినా తీసేసి పింగాణి ప్లేట్లు పెట్టమని అప్పటి నుంచి పూర్ హౌసెస్లో వెంటనే ఆర్డర్ ఇచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ హ్యానిమన్. ఆ పేపర్ కూడా ఎప్పుడైనా మనం చదవదగింది. చాలా గొప్ప పేపర్. అది అయిన తర్వాత క్రానిక్ డిసీజెస్ లో ఈ ఎల్యూమినాన్ గురించి మెటీరియల్ మెడికా చాలా విస్తారం చేసి మనకి చాలా సీక్రెట్స్ ఇచ్చాడు ఊర్లో. కనుక సామాన్యమైన డ్రగ్స్ కాదు, చాలా విశేషమైన డ్రగ్స్ ఇక్కడ మనం రాసుకున్నటువంటి 5ను.
అంటే యూ కెన్ వెరీ ఈజీలీ క్లాస్ దెమ్ యాజ్ వెరీ డీప్ డ్రగ్స్. ఇక్కడ మనం రాసుకున్నటువంటి 5 డ్రగ్స్, యాసిడ్ నైట్రికం కూడా అంతే, చాలా డీప్ డ్రగ్స్. తర్వాత యాసిడ్ నైట్రికంలో కూడా ఇలాంటి కాయలు ఉన్నాయి, అల్యూమినియంలోనూ ఉన్నాయి, యాసిడ్ నైట్రికంలోనూ ఉన్నాయి. ఆ కాయలు ఒక లొకేషన్కి సంబంధించినవి కావు. యాసిడ్ నైట్రికం అంటే బాడీ మీద గొంతులో ఉంటాయి, లేకపోతే మొహాలు ఉంటాయి, ఇట్లా చెప్పడానికి వీల్లేదు. శిరస్సు దగ్గర నుంచి పాదాల దాకా ఎక్కడైనా ఉండొచ్చు. ఆ కాయలు ఎలా ఉంటాయి, సోనికి పొక్కులాగా చిన్న 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 ఇట్లా ఇట్లా ఒక్కప్పుడు తణువుకుంటే కనిపిస్తాయి చూడండి, సన్నటి పొక్కులు. ఆవగింజ కంటే కూడా ఇంకా సన్నగా ఉండి ఇట్లా చితికితే మామూలుగా చితగా, సోరికి పొక్కు అయితే గడ్డి పొక్కు, ఇది చితగదు, మినప పొక్కులు. అది యాసిడ్ నైట్రికంకి లక్షణాలు. అంటే టిపికల్ గా మెటాలిక్ హార్డ్నెస్ తో కూడినటువంటి వెరీ స్మాల్ బల్బ్స్ ఆన్ ది స్కిన్. సామాన్యంగా గొంతులో ఉండొచ్చు. ఇది డైరెక్ట్లీ వెరీ డీప్ యాంటీసైకోటిక్ డ్రగ్స్ లో ఇది ఒకటి. ముఖ్యంగా దీన్ని యాంటీసైకోటిక్ గా ఎక్కడ కనిపెట్టాయంటే హ్యానిమన్ రాంగ్ గా ట్రీట్ చేసుకుని క్యూర్ చేసుకున్న గనోరియల్ పేషెంట్స్ లో యూరినరీ కెనాల్లో అలాంటి కిస్ట్స్ అలా సన్న సన్నటివి కట్టినటువంటి కేసులు చాలా పర్సెంటేజ్ ఉన్నాయి స్టాటిస్టిక్స్ తీస్తే. అందుకని ఇది యాంటీసైకోటిక్ అని ఆయన కనిపిస్తుంది. గనోరియాతో సంబంధం లేకుండానే హెరిడిటరీ సైకోసిస్ ఉన్నప్పటికీ, లేదా ఇతర కారణాల చేత ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ దెబ్బలు కానీ తగిలినప్పటికీ అలాంటి గట్టి షెల్ఫ్ లాంటి చర్మం మీద లోపల కానీ బయట కానీ ముక్కుల్లో కానీ చెవులలో కానీ నాలుక మీద కానీ సంకలలో కానీ గద్దలలో కానీ మీ ఇష్టం, ఎక్కువ మందికి కొంత ఇక్కడ వస్తాయి. ఇట్లా తగిలితే సన్నగా ఇట్లా ఉంటాయి, 3, 4, 5 కొందరికి ఇక్కడ వస్తాయి. అంటే మనం పులిపీర్లకి కన్నా చాలా చిన్నవి, అదే జాతికి చెందినటువంటివి, చాలా గట్టివి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది టిపికల్ సైన్స్ ఆఫ్ యాసిడ్ నైట్రికం. ప్లస్ నోరు, నాలిక విపరీతమైన పూత, ఎరుపు, మామూలు పూత కాకుండా యాసిడ్ నైట్రిక్ పూత మీరు గుర్తుపట్టగలుగుతారు. ఒక 2-3 కేసులు చూస్తే 4వ కేసు. ఎలాగో నోరు పూసినప్పుడు యాసిడ్ నైట్రికం పడికి నోరు తెరు అని మీరంటే అని తెరిచేటికి ఇక్కడను ఉన్న చర్మం ప్రతి తడవ తెరిచినప్పుడు చిన్న సన్నని పొరలు 1-6 తెగుతాయి. అండ్ యూ విల్ క్లియర్లీ సీ అండ్ సమ్టైమ్స్ హియర్ ఇఫ్ ది పేషెంట్ ఈజ్ నియర్ టు యూ. దగ్గరగా ఉంటే టక్ అని వినిపిస్తుంది ఆ మెంబరేన్ తెగడం. నాలిక తాపేటప్పటికి ఈ నాలిక కింద ఉన్నటువంటిది ఎరప్షన్ వచ్చి కొద్దిగా కట్ అయి ఉంటుంది. ఏది అంతకు ముందు వీడు మాట్లాడుతూ ఉండగా ఆ కింద పళ్ళకి తగిలి నాలుగు అడుగున ఉన్న ఈయన రాసుకుని గీసుకుని ఉంటుంది. మీకు 2, 3 టిపికల్ కేసులు చూపిస్తే 4వ కేసు మీ అందరూ మీరు అన్ఫెయిలింగ్ గా నైట్రిక్ యాసిడ్ నాలికే పట్టేస్తారు. పర్టికులర్స్ అనేటువంటి సింటమ్స్ లో ఇవి జాగ్రత్తగా ఉండాల్సిన. ఇలాంటి జనరల్స్ మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి. జనరల్స్ లేకుండా పర్టికులర్స్ తో సెలెక్ట్ అయినట్టు చేయకూడదు, మిస్కొట్టేస్తుంది. కానీ జనరల్స్ మీకు ఒకటి తెలిసాక పర్టికులర్స్ తో చాలా ఈజీగా డ్రగ్ పట్టేస్తారు. ఇంకా నైట్రిక్ యాసిడ్ నాలిక మధ్యన గొడ్డలు పెట్టి కొట్టేసినట్టు, కత్తి పెట్టి కొట్టినట్టు ఆ నాలిక మధ్యన ఈయన మీద 2 పత్యాలుగా చీలి కనిపిస్తున్నాడు నాలిక గతితే. అంటే there will be a longitudinal ridge in the middle of the tongue. అయితే ఉరికే పరిచయం చేయడానికి చెప్పాను. మిగతా అన్ని సింటమ్స్ కూడా చదువుకోవాలి ప్రతి. ఈ 2-3 కార్టూన్ ఆర్ట్ లాగా దీంతో నైట్రిక్ యాసిడ్ అని అనుకోకూడదు. ఆ స్ట్రోక్స్ 2 వస్తే వాడు మొహం పిక్చర్ వచ్చినట్టు తీసుకోకూడదు. మొత్తం పర్టికులర్స్ కూడా చూసుకోవాలి. కానీ ఎందుకు తీసుకున్నా అంటే అవి ఎంత మీరు చదువుకున్నా ఇవి ఇవ్వకపోతే డ్రగ్ దొరకదు. అందుకు ఇదొకటి. నేట్రమూర్లో ఈ డ్రగ్స్ అన్ని సిస్టర్ డ్రగ్స్ కలిపి గుర్తుంచుకోవాల్సినవి. కాయలు సామాన్యంగా స్కిన్ అక్కడ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లోనే ఉంటాయి. ఈ నైట్రిక్ యాసిడ్ కాయలు
ఇక్కడ స్కిన్ ఇక్కడ కనుక కాయలు ఉంటే ఇక్కడ కలర్లోనే ఉంటాయి, నాలుక మీద ఉంటే నాలుక రంగులోనే ఉంటాయి, యానస్లో ఉంటే యానస్ రంగులో ఉంటాయి, పెనిస్లో ఉంటే పెనిస్ రంగులో ఉంటాయి. తర్వాత ఫోర్త్ స్కిన్ అది పెనిస్లో కొందరికి చాలా మందికి ఉంటాయి, నైట్రిక్ యాసిడ్ కాయలు అదే కలర్లో. ఇవన్నీ నైట్రిక్ యాసిడ్ సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. ఇదొకటి. దీంతో పాటు నేట్రమూర్తో పాటు ఒకవేళ మనం వేయవలసింది నేట్రమూరేనేమో అని పొరపాటు పడడానికి వీలుగా ఉండే డ్రగ్స్ పక్కన రాసుకోండి. వాటిలోనే సిమిలర్ అంటారు. డీప్ డ్రగ్స్ లో ఎప్పుడు అది ఉంటుంది. అంటే ఆ డ్రగ్ వేయాల్సి వచ్చినప్పుడు ఈ డ్రగ్ ఏమో అనిపిస్తుంది, అది చూసుకోవాలి. సిమిలర్స్ అంటారు ఇవి. దీంతో సిమిలర్ డ్రగ్స్ ఇంత చెప్పినటువంటి వాటిలలో ఎపిస్ మెల్లిటస్ ఉంది, టిపికల్ సిమిలర్ ఎపిస్ మెల్లిటస్. ఒకటి ప్లంబం మెటాలికం. ప్లంబం మెటాలికం ఎపిస్మెల్ ప్లంబం మెటాలికం. ఎపిస్మెల్ ప్లంబం మెటాలికం నేట్రమూరు. ముదురుతో ఉన్న క్రానిక్ డిసీజ్ వాడిని చూస్తే ముగ్గురు ఒకలాగే ఉంటారు పైకి, అందుకని పక్క పక్కన గుర్తుంచుకోవాలి. అలాగే పూజ శాంతమగారిలో వచ్చింది పూజ కూడా సరిగ్గా ఇందులో ఏది పడవలసిన వాళ్ళు అలాగే ఉంటారు. ఫిజికల్ గా చూస్తే మెంటల్ సిమ్టమ్స్ కనుక మనం చూడకుండా నిగనిగలాడుతున్నది, కాళ్ళు పురించినాయి, చేతులు పురించినాయి, మొహం పురించినాయి, ఇట్లాంటి పిచ్చివేషాలు కనుక చూస్తే ఇవన్నీ అలాగే ఉంటాయి. ఇలాగే ఇంకొక డ్రగ్ ఉంది వీటితో, సిలీనియం. పర్వాలేదు, దాన్ని మేనేజ్ చేసి సిలీనియం. ఈ డ్రగ్స్ అన్ని ప్లంబం, ఎపిస్మెల్, ప్లంబం మెట్, టూజా, సిలీనియం, నేట్రమూర్. కనుక ఇదో సెట్ కింద గుర్తుంచుకోవాలి. వీటన్నిటిలో కూడా ఓడిమా, నీరు పట్టుట, ఉబ్బరించుట, ఉట్టి ఉబ్బులు కాకుండా నీళ్లు బట్టి ఉబ్బరించినటువంటి లక్షణాలు శుభ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఎపిస్మెల్ వాళ్ళకి కనురెప్పలు బాగా ఉబ్బరిస్తాయి తెల్లారి లేచేటప్పటికి. హోమియో మొత్తం మీద కనురెప్పలు బాగా ఉబ్బరించేవి ప్రామినెంట్ గా 3 డ్రగ్లు: నేట్రమూరు, ఎపిస్మెల్, క్యాలికార్బోన్. ఇందులో ఎపిస్మెల్ కి కింద బాగా ఎక్కువ ఉబ్బరిస్తాయి, కింద కనురెప్పలు తెల్లారి లేచేటప్పటికి ఇవి ఎక్కువ లావుగా ఉంటాయి. పై కనురెప్పల కన్నా కింద రెప్పలు ఇలా నీళ్లు పోసినట్టు బుగ్గల్లాగా ఉంటాయి. అలాగే క్యాలికార్బోన్లకి పై బాగా ఉబ్బరించి ఉంటాయి, కింది వెనక్కి లాగేసి. అంటే మీరు అడ్వాన్స్డ్గా చదువుకుంటున్న కొద్ది మెటీరియల్ మెడికల్ ఈ తేడాలు గుర్తుంటాయి. వెన్ ది లోయర్ ఐలిడ్స్ ఆర్ prominently swollen than the upper, it is epismeral. When the upper eyelids are prominently swollen than the lower, it is క్యాలికార్బోన్. కనుక ఇవన్నీ ఎలైడ్ డ్రగ్స్. దానికి it is not prominent of its swelling at all, antivenom, so it cannot be compared. ఇంకా ఎపిస్మెల్ కి క్యాలికార్బోకి పొరపాటు పట్టడానికి వీల్లేని పాయింట్స్ పట్టుకోవాలి. In epismel, the patient is very hot and he craves for very cold things. Bryonia, pulsatilla, phosphorus, sulfur, ఆ గ్రూపులో ఎపిస్మెల్లో వాటికంటే 1 డిగ్రీ ఎక్కువ. సన్నీళ్ళు పెట్టి ఒళ్ళు ఎప్పుడు తడుపుకుంటూ ఉండేటువంటి జాతిలో వాడు. క్యాలికార్బో దానికి క్వైట్ ఆపోజిట్. అంటే he is always afraid that some chill will touch him. ఎక్కడి నుంచైనా కొంచెం చలుగాలి వచ్చి తగులుతుందేమో, తగిలితే వెంటనే వాడికి బాధలన్నీ వచ్చేస్తాయి. ముఖ్యంగా నరాలు లాగేయటం, జ్వరం లాగా ఉండటం అవన్నీ వచ్చేస్తాయి. కనుక పోల్స్ అపార్ట్ ఈ విషయంలో క్యాలికార్బోన్, ఎపిస్మెల్. మీరు వాడి బిహేవియర్లో తెలుసుకోవచ్చు క్యాలికార్బోన్. ఎలాగంటే
ఈ గదిలో వాడు పడుకుంటాడు, ఈ గదిలో అన్ని కిటికీలు వేసుకుంటాడు. ఈ గదిలోంచి ప్యాసేజ్ ఉన్నటువంటి అవతల గది ఉంటుంది, ఆ గదిలో అవతల కిటికీ కింద తెరిచి ఉంటే వాడికి తెలుస్తుంది, వెళ్ళి మూసేస్తాడు. వీడి గదిలో పడుకునుండి ఆ గదిలో కిటికీ మూల వింటర్లో తెరిచి ఉంటే దూరంగా వీడికి ఇక్కడ ఫీల్ అవుతాడు, స్కిన్ టచ్లో అక్కడ విండో తెరిచి ఉందని వేడి వేసుకుని వస్తాడు. ఎపిసోడ్ ఏ సీజన్లో అయినా సరే విండో క్లోజ్ అయ్యి ఉంది అంటే ఉక్కిరి బిక్కిరి సఫోకేషన్ అయి చచ్చిపోతున్నట్టు ఉంటాడు. విండో వెంటనే తీయాలి, అందుకని పొరపాటు పట్టాను వీల్లేదు. మెంటల్ సింటమ్స్ క్యాలికార్బో చాలా నాస్టీగా ఉంటాయి. క్యామోమిలా, క్యాలికార్బో ఇవన్నీ ఒక జాతి. అన్నం ఇంకా వడ్డించలేదు అంటే ఇంకో అన్నం తినరా అని అడుగుతాడు. వడ్డించి పిలిస్తే అంత అడావిడి మాట్లాడుతూ ఉంటాం కదా, ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ వాళ్ళును, వడ్డించి పిలిస్తే ఏమిటని ఉద్దేశం అంటాడు. కొంచెం ఎక్కువ వేస్తే ఏమిటి అలా తగలబెట్టేస్తారు వస్తువులన్నీ, కొంచెం తక్కువ వేస్తే ఏం చచ్చిపోతున్నారో నాకు వేయటానికి అని అడుగుతాడు. కుర్రాడైనా అంతే, ముసలాడైనా అంతే, క్యాలికార్బోడు ఎక్కువైందనో తక్కువైందనో అంటాడు. షుగర్ కానీ ఉప్పు కానీ సరిపోయిందని కానీ బాగుందని కానీ వాడు 4 క్వశ్చన్ అన్నాడు క్యాలికార్బోడు. ఆల్వేస్ హీఈస్ అగెన్స్ట్ ఎవ్రీవన్. కెంట్ చెబుతాడు, హీఈస్ అగెన్స్ట్ హిజ్ ఓన్ బ్రెడ్ ఇన్ ది ప్లేట్ అంటాడు. కెంట్ లాంగ్వేజ్ లో క్యాలికార్బో హీఈస్ అగెన్స్ట్ హిజ్ ఓన్ బ్రెడ్ ఇన్ ది ప్లేట్. వాడి వడ్డించినటువంటి దాంతో కూడా వాడికి చికాకు ఎడితే ఆ తినబోతూ కూడా ఏడిసింది అన్నట్టుగా చూస్తూ తింటాడు. కనుక ఇలా ఒకదానికి ఒకటి డిఫరెన్స్ చూసుకోవాలి. వీటిలలో ప్లంబం మెటాలికం వాడికి అపియరెన్స్ కొంచెం తేడాగా ఉంటుంది. వీళ్ళందరికీ ఉబరిపుగా ఉంటాయి, వాపుగా. ముఖ్యంగా ప్లంబం మెటాలికం వాడికి బాగా గుర్తుపోయి పట్టవలసినవి ఈ వేళ్ల చివళ్ళు. ఇలా చూడండి, ఈ గోళ్ల కింద బేస్ ఉంటుంది. వాటికి ఇది నెగిటివ్ ఫోటోగ్రాఫ్ అనుకోండి, అంటే ఇలాగ నలుపు చేరుతుంది. ఇక్కడ వాడి స్కిన్ మామూలు కాంప్లెక్షన్ కలర్ కన్నా నల్లబడుతుంది. ఆ ప్రాంతాల్లో గోడ దగ్గరికి వచ్చేది నిగనిగా నలుపు ఎక్కువ అవుతుంది. క్రమంగా గ్రాడ్యువల్ గా నల్లబడుతుంది ఇక్కడికి వచ్చేది వీళ్ళు. దట్ ఈస్ సిమిలారిటీ టు లెడ్ పాయిజన్. క్రమంగా ఫుడ్లో కానీ వాటర్లో కానీ లెడ్ పాయిజనింగ్ వచ్చినటువంటి వాళ్ళకి ఓ ఏడాది అయ్యేటోడికి అలా అయిపోతాయి. అంటే ఆ పంపు గొట్టాలు, డ్రైనేజ్ గొట్టాలు అవి ఒకలాగే ఉన్నాయనుకోండి మన ఇండియాలో లాగా. ఏమవుతాయి, దాంట్లో కనుక లెడ్ పాయిజనింగ్ ఉన్నదంటే ఏడాది అయ్యేటప్పటికి ఇలా అయిపోతాయి. అందుకని దానికి సిమిలర్ అది గుర్తుంచుకుంటే ప్లంబం వేయవలసిన పేషెంట్ వెదర్ లెడ్ పాయిజనింగ్ ఆర్ నాట్, ప్లంబం పేషెంట్ విల్ బి హ్యావింగ్ దట్ బ్లాక్. తర్వాత ఇంకా చిగుళ్ళు, పళ్ళ చిగుళ్ళు ఆ రంగు వచ్చేస్తాయి, క్రమంగా బ్లాకిష్ బ్లూ వచ్చేస్తాయి ప్లంబం మెటాలికం వాడికి. లెడ్ పాయిజనింగ్ వాడికి వచ్చిన లక్షణాలన్నీ వీడికి వస్తాయండి, పళ్ళ చిగుళ్ళన్నీ. ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యేటప్పుడు కేసు ఈ కంటి చుట్టూ కూడా నల్లగా వచ్చేస్తాయి. రెప్పల అటు ఇటు రౌండ్గా కళ్ళజోళ్ళులాగా రంగు మార్పు, డిస్కలరేషన్ వచ్చేస్తుంది, చేంజ్ ఆఫ్ కలర్. ఇంకా ప్లంబం మెటాలికం వాడికి తరచు కడుపు నొప్పులు. వీరంత నమ్మి రాసుకోకూడదు. ఏడ్చినట్టుంది 100 డబ్బులు కూడా కడుపు నొప్పులు, ఇది పెద్ద లెక్కేది అని తెలియాలి. ఇది ఐడెంటిఫికేషన్ సిమ్టమ్ కాదు. కడుపు నొప్పులు తరచుగా వస్తాయన్నది ఎన్ని రోజులకు ఉంది, కనీసం 100 ఉంది. కానీ దాని నెక్స్ట్ స్టెప్ ఉంది, ప్లంబం మాత్రమే అని తెలిసేది. బొడ్డు దగ్గర ఏదన్నా ఒక పొలకి దారం కట్టి బొడ్లోకి దోసేసి ఆ దారం పట్టుకుని లాగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నొప్పి. సరిగ్గా టిపికల్గా ఇంకేంటి అంటే బొడ్డుకి దారం వేసి ఆ దారం పట్టుకుని తాడు పట్టుకుని యువతలకి లాగుతూ ఉంటే పొట్ట ఏ సెన్సేషన్ ఉండదు. సరిగ్గా బొడ్డు కింద మొదలెట్టి సరిగ్గా అలాంటి నొప్పి వస్తుంది. ఇంకా ఇంతకంటే డిస్క్రిప్షన్ లేదు దానికి.
ప్లమ్ మెటాలికమ్ అండ్ నథింగ్ ఎల్స్. ఇంకో డ్రగ్ కాదని తెలుస్తుంది. ఇలా మీరు అప్రోచ్ అవ్వాలి. ఈ డ్రగ్స్ అన్ని కూడా సిమిలర్ డ్రగ్స్ కనుక పొరపాటు పడకుండా దేని సింటమ్స్ దాన్ని చూసుకుని వేయాలి. నేట్రమూరు వాడిని చూసి ప్లంబం మెటాలికం వేసి ఇట్లా చేయకుండా. ఎపిస్మెల్ వాడు మాత్రం చాలా వరకు నేట్రమూరు వాడి దగ్గరలో ఉంటాడు, ఎస్పెషలీ ఇన్ జాండీస్ అండ్ ఎనీమియా కేసెస్ అండ్ కార్డియాక్ కేసెస్. ఐడెంటిఫికేషన్ డిఫికల్టీ కష్టం. అంటే గుండె జబ్బుల వాళ్ళు, గుండె నీరు పట్టిన వాళ్ళు, కార్డియాక్ డ్రాప్సీ, తర్వాత కామెర్ల వాళ్ళు, లివర్ జబ్బుల వాళ్ళు, తర్వాత పాండు రోగం వాళ్ళు, రెడ్ కార్పసల్స్ తగ్గిపోయి ఇవన్నీ కలిసే ఉంటాయి దాదాపు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒకటి ఉంటే మిగతా రెండు, ఒకటి మెయిన్ అయితే మిగతా సబ్సిడరీ. అదే సిలబస్ తేడా కొంచెం అంతే. ఇవన్నీ మాత్రం కోఎగ్జిస్ట్ అవుతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఎనిమిక్ కండిషన్ ఎప్పుడైతే ఉందో లివర్ బాగోలేదనేది దట్ గోస్ వితౌట్ సేయింగ్. అందుకని ఎపిస్మెల్తో ట్రీట్మెంట్ పూర్తి అయినటువంటి వాడికి నేట్రమూరుతో తప్పకుండా ఓ డోసు వేస్తే కానీ మళ్ళీ వచ్చి తీరుతుంది వాడికి ఉన్న ఎనీమియా. ఆ రెండింటికి అంత దగ్గర సంబంధం ఉంది. ఇది నేట్రమూరు తాలూకు రిలేషన్షిప్. మొన్న చెప్పినవి కాక స్పెషల్గా ఒక కథ చెప్పుకున్నట్టు ఉన్న డ్రగ్ ఒకటి చెప్పుకున్నాను వాడు చిన్నది. నేట్రమూరుకి ఎనిమికల్స్ లేవు. క్యాంపర్ ఎనిమికల్ కాదు, అది వెళ్ళిపోతుంది. క్యాంపర్ వేస్తే ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి. అయితే నేట్రమూరు వేసాక క్యాంపర్ వేయద్దు అన్నాడు. బహుశా క్యాంపర్ పని చేయకపోవచ్చు నేట్రమూరు తర్వాత. దట్ ఈస్ వాట్ యూ మీన్. అందుకని అది ఒకటి ప్రత్యేకంగా గుర్తుంచుకోవచ్చు. ఎనిమికల్ అంటే దాదాపు అంతవరకు ఉంటుంది. క్యాంపర్ పనిచేయదు. అది నేట్రమూరు నేను చేయదు కానీ క్యాంపర్ పనిచేయదు వేస్తే. డేంజరస్ సిచ్యువేషన్ అది. కలరా వచ్చింది అనుకోండి, అంతకుముందు నేట్రమూరు వేసి ఉంది అనుకోండి, క్యాంపర్ వేస్తే పనిచేయదు. అది గుర్తుంచుకోవాలి. అంచేత దాదాపు నెర్ర మొదలైనటువంటి స్కూల్ ఆఫ్ థాట్ వాళ్ళు క్యాంపర్ ఈజ్ ఎనిమికల్ టు నేట్రమూర్ అని అంటారు. అది మనకి ఫారింగ్టన్ డిస్కస్ చేసేది. ఎనిమికల్ అంటే ఏం లేదు, అది దీని తర్వాత అది పనిచేయదు. బహుశా నేట్రమూర్ అంత స్ట్రాంగ్ అయి ఉండొచ్చు. అంటే ఉప్పు